ప్రభుత్వం వెంటనే సోషల్ మీడియా మీద కంట్రోల్ ఉండాలి. ఈ వ్యాఖ్యానాలు చేస్తున్నటువంటి వాళ్ళని శిక్షించే పని చేయాలి. కక్ష సాధింపు చర్యలు పాలక వర్గం కూడా అనుసరించడం ఆపేటటువంటి పని చేయాలి. మహిళలకి రక్షణ కల్పించాలి. నైట్ షిఫ్టుల్లో పనిచేయటం అనేటటువంటిది ఆపాలి. 8 గంటల పని దినాన్ని 10 గంటలకు మారుస్తావా? 8 గంటల పని చేయడానికి ఇక్కడ మనిషికి ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఆహారం, కల్తీ ఫుడ్, వాతావరణం బాడీ సహకరించక ఆయుష్ని కొంగ తీసుకుంటా ఉంటే 8ని 10 గంటలకు వేస్తున్నారు. ఏం చెప్తున్నారు? 10 గంటలకు ఇది ఎగ్జిస్టింగ్ అవర్స్ అంటున్నారు. ఏమిటి ఎగ్జిస్టింగ్ అవర్స్ అంటే ఇప్పుడు ఒక మీడియా ఉందనుకో, ఇప్పుడు నేను మాట్లాడుతున్న టైం ఏదైతే ఉందో ఇదే మీ 10 గంటలు లెక్కించింది. మిగిలినప్పుడు నేను మాట్లాడకుండా మీరు ఖాళీగా ఉన్న టైం ఏదైతే ఉంటుందో అది ఎగ్జిస్టింగ్ అవర్స్ అంట. అట్టా 2.5 గంటలు అదనంగా చేస్తే ఆ తర్వాత ఓటు ఇవ్వమంటున్నాడు. ఎవరిస్తారు? ప్రైవేట్ యాజమాన్యం ఇచ్చిద్దా? గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకే మీరు కనీస వేతనాలు ఇవ్వట్లా, చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయట్లేదు. ప్రైవేట్ యాజమాన్యం మీద మీకేం కంట్రోల్ ఉంటుంది? కార్పొరేట్ల మీద మీకేం కంట్రోల్ ఉంటుంది? ఈరోజు ప్రజల ఆస్తుల మొత్తాన్ని కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టడం కోసం ఈరోజు మహిళలు నైట్ షిఫ్టుల్లో పనిచేయడానికి సిద్ధమవుతా ఉన్నాం. పెట్టుబడిదారి సమాజం అభివృద్ధి చెందే కొద్దీ, పెట్టుబడిదారి విధానం అభివృద్ధి చెందే కొద్దీ మహిళని వస్తువుగా చూసేటటువంటి తత్వం పెరిగిద్ది. ఆమె ఇక దేనికైనా ఒక సరుకుగా మారిపోయిద్ది. అదే ఈరోజు మోడీ గారికి నేను పెద్ద కొడుకున నిరూపించుకునే పనిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పవన్ గారి మీద చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఈయన ముఖ్యమంత్రి అయితే లేకపోతే ఈ రాష్ట్రంలో ఆయన పగ్గాలు చేపట్టగలిగితే అవసరమైతే చంద్రబాబు నాయుడు ముక్కుకు తాడేసైనా జనానికి న్యాయం చేస్తాడు అనుకున్నాడు. ఇప్పుడు ఎవరు న్యాయం చేస్తారో అర్థమైపోయింది. మనుషులకి కనపడేదే లేదు. చెగువేర బొమ్మ వేసాడు, మా ఓ బొమ్మ వేసుకున్నాడు, బొమ్మలకే పరిమితమైంది. ఇప్పుడు ఆఖరికి ఆయనకి మిగిలిన బొమ్మ ఏంటంటే కాషాయ దుస్తులు బొమ్మ మాత్రమే మిగిలి కాషాయం కట్టుకొని తిరిగే పని చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ నోరెత్తి మాట్లాడే రైట్ లేదు. నిన్నటిదాకా విభజన హామీలు అమలు చేయలేదు, ప్రత్యేక హోదా లేదు, విశాఖ రైల్వే జోన్ లేదు, కడప ఉక్కు లేదు, వెనకబడ్డ ప్రాంతాలకు ప్యాకేజీ లేదు. దీనికోసం ఫైట్ చేయటం మానేసి మోడీ కాళ్ళ దగ్గర పడి ఉండేటటువంటి పని గతంలో జగన్ అదే చేశాడు, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు అదే చేశాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి బీజేపీ వాడు జెండా పట్టుకొని రోడ్డు మీద నడవడానికి భయపడ్డాను నిన్నటిదాకా. ఆయన తీసుకొచ్చి ఈరోజు సీట్లు ఇచ్చి ఆయన వెనకుండి ముందు పవన్ని పెట్టి ఆడిచ్చేటటువంటి పని ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ ప్రజలకు ఉపయోగపడేవి కావు. మేము పవన్ గారిని కూడా ఒకటే అడుగుతున్నాం, అయ్యా ఒకసారి నీ శాఖకి వెళ్ళి జనానికి ఏమి సమస్యలు ఉన్నాయో అంతవరకు చేయి. దేశాన్ని రాష్ట్రాన్ని తర్వాత ఉద్ధరిద్దు. మతాన్ని ఉద్ధరించడానికి చాలామంది ఉన్నారు. నువ్వేం ఉద్ధరించాల్సిన అవసరం లేదు. ఎవడ మతాన్ని వాడు కాపాడుకోగలరు. ఆ మత విశ్వాసాలని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏమి చెయ్యాలో అది చేయగలరు. తిరుపతి లడ్డు కోసము లేకపోతే ఇంకొక గుడి కోసం నువ్వు పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ప్రజల సమస్యల మీద పోరాటం చెయ్యి. అప్పుడు ప్రజలు నిన్ను నెత్తి మీద పెట్టుకునే పని చేస్తారు. కాషాయ దుస్తులు నువ్వు మాట్లాడే మాటలకే ఒకదానికొకటి సంబంధం లేదు. నాకు దేవుడు అంటే నమ్మకం లేదంటావు. మా నాన్న సిగరెట్ దీపారాధన దగ్గర ముట్టించుకున్నాడంట. మా భార్య క్రిస్టియను బైబిల్ చదివింది, నేను కూడా వెళ్తానంట. నువ్వు చెప్పే మాటలో ఇప్పటికీ దశావతారాలు దాటిపోయినాయి. అందుకని నీ అవతారాలు కట్టిపట్టి ప్రజా సమస్యల మీద పనిచేయాలి. మహిళలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో వేల మంది మహిళలు మిస్ అయిపోయారని పెద్ద ఎత్తున ఉపన్యాసం చెప్పావు కదా. ఇప్పుడు కూడా మిస్ అవుతున్నారు. ఇప్పుడు కూడా మాదక ద్రవ్యాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి లిక్కర్ తాగితే గతంలో తాగినటువంటి మందులు వేరు. జగన్ కాలం నుంచి వస్తున్నటువంటి లిక్కర్ తాగితే రెండో రోజు ఆ టైంకి ఆడు తాగకపోతే షేక్ వచ్చేస్తున్నాయి అంట, చేతులు పడిపోతున్నాడంట, ఫిట్స్ వచ్చేస్తున్నాయి అంట. వాడి నోట్లో ఆ మందు పోతేనే తప్ప మరి పైకి లేసి కూర్చోట్లేదు అంట. ఇది స్వయంగా అనుభవపూర్వకంగా మా ఆశా వర్కర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది భర్తలు తాగుతూ ఉంటే వచ్చి చెప్తా ఉన్నారు. ఇంట్లో కూర్చోబెట్టి ఆమెకు వచ్చే 10,000 రూపాయల జీతంతో మళ్ళీ ఆడు గొంతులో కూడా కత్తి మందు పోసి వాడు చావకూడదు, ఈ పసుపు కుంకాల కోసం పుణ్యస్త్రీగా ఉండాలని కూర్చోబెట్టే పని చేస్తున్నారు. అందుకని ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, వాటిని పరిష్కారం చేయండి. ప్రజా సమస్యలు పరిష్కారం చేయకుండా పక్కదారి పెట్టించి ఇట్లాంటి ట్రోల్ చేసి ఇబ్బంది పెట్టి జనాన్ని అంతా దాని చుట్టూ తిప్పేటటువంటి పని చేస్తే ఆత్మహత్యలు తప్ప రెండోవి ఉండవు. అందుకని ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంది, అధికార పక్షం మీద ఉంది. వాళ్ళు సక్రమం లేకపోతే ప్రజలందరి మీద కూడా ఉంది. కాబట్టి మహిళల సమస్యల మీద మొత్తం అందరూ కూడా కదిలి మాట్లాడాలని, దీన్ని చర్చ చేయాలని, ప్రభుత్వాలు కంట్రోల్ చేయాలని కోరుతా ఉన్నాం. అత్యాచారాలకి సంబంధించి ఒక మామూలు విషయంలాగా అయిపోయింది. ఒక అత్యాచారం జరిగితే స్పందించటము, లేకపోతే హత్య జరిగితే స్పందించటం, మైనర్ బాలిక మీద ఎవరైనా దాడి చేస్తే యాసిడ్ దాడిలో అవన్నీ ఉండవు. వాటి యొక్క రూపం మారుతూ ఉంది. ఒక్కటి మనం అత్యాచారం చేసినటువంటి వాళ్ళని తప్పు శిక్షించాలి. కానీ అదే కోణంలో వాడు అత్యాచారం చేయడానికి పురికొల్పుతున్న అంశాలని
కంట్రోల్ చేయకుండా వాడు అత్యాచారం చేశాడు అని అంటే వాడు అత్యాచారం చేయటానికి కావాల్సిన పరిస్థితులన్నీ పురికొల్పి వాడిని సర్వనాశనం చేసే పని చేస్తున్నాయి. ఆ మూలాలని సమూలంగా చేస్తే తప్ప ఈ మహిళల మీద జరుగుతున్న దాడులు ఆగవు. ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అందులో రాజకీయాలు ప్రవేశిస్తూ ఉన్నాయి ఏదో పద్ధతిలో. దౌర్భాగ్యం ఏంటంటే ఒకడు తప్పు చేస్తే ఆ తప్పు చేశాడు శిక్షించండి అని వెళ్తే ఆ తప్పు చేసిన వాడిని కాపాడే శక్తులు 100 వస్తున్నాయి. విచిత్రమైనటువంటి విషయం. అందుకని అదే ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి అయితే వాళ్ళు తీవ్రంగా బాధపడుతున్నారు, వాళ్ళ బంధువులు బాధపడుతున్నారు. అదే వేరే వాళ్ళకి జరిగినప్పుడు వీళ్ళకి ఆ స్పందన ఉంటుందా? అంటే సమాజంలో పరస్పర సంబంధాలు, అనుబంధాలు, విలువలు తగ్గుతున్న కొద్దీ అంటే ఈ నూతన ఆర్థిక విధానాలు సంస్కరణలు ఏం జరుగుతున్నాయంటే నువ్వేం పని చేసినా ప్రయోజనం ఉంటేనే చెయ్యి, ప్రయోజనం లేకుండా ఏ పని చేయొద్దు, నీదేందో నువ్వు చూసుకో.